ఈనాడు ఆండాళ్ళ తల్లి అఖిలమైనటువంటి భోగాలని శ్రీరంగనాథునితో చేరి అనుభవించింది కాబట్టి ఇవాళ భోగి అనేటువంటి నామాన్ని తెచ్చుకుంది అనేటువంటి విశేషాన్ని మనకి పెద్దలు చెప్తారు. దీనిని ఆధ్యాత్మికంగా గనక మనం తెలుసుకోవాలి అని అంటే ఈ పాంచభౌతికమైనటువంటి దేహంతో ఈ శరీరంలో ఇక్కడ ఉన్నటువంటి మనము జ్ఞానాగ్నితో అగ్నితోటి వీటన్నిటిని భస్మము చేసుకోవడమే భోగి మంటల యొక్క పరమార్థము అని చెప్తారు. అజ్ఞానాన్ని అంతటినీ కూడా మనం మన జ్ఞాన అగ్నితోటి దగ్ధము చేసుకుని ఆయన పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని చక్కగా తెలుసుకోవడము అనేటువంటిదే భోగి మంటల పరమార్థంగా చెప్తూ, భోగము అంటే తత్సంశ్లేషైక సుఖిత్వం తద్ విశ్లేషైక దుఃఖిత్వం. పెరుమాళ్ళకు తలచుకున్నటువంటి రోజే మనకి ఆనందకరమైన భోగాన్ని ఇచ్చేటువంటి రోజు. భోగము చేయించామండి అంటారు కోవిళ్లలో. భోగము అంటే ఆనందానుభూతి. మనం పెట్టినటువంటి ప్రసాదాన్ని పెరుమాళ్ళు ఆరగించడమే మనకి భోగము. ఇలా భోగ శబ్దానికి ఆండాళ్ళ తల్లి ఒక జీవతత్వము పరమాత్మ ఆ తత్వంలో చేరి ఆ పాదాలను ఆశ్రయించి ఉజ్జీవించడమే భోగి అనేటువంటి దానికి పరమార్థంగా తల్లి మనకి అనుగ్రహించింది.